వైఎస్ఆర్ కడప జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేసే దిశగా ఆర్యం కిసాన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో వీరప్పనాయనపల్లెలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ప్రారంభించగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శాస్త్రీయ సాగు విధానాలు, సేంద్రియ వ్యవసాయం, రైతుల ఆదాయ పెంపుపై నిపుణులు అవగాహన కల్పించారు. 2023లో 95 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిన ఆర్యం కిసాన్ సెంటర్ వ్యవసాయ పరిశోధనతో పాటు రైతులకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రైతుల ఉత్పాదకత పెంపు, వ్యయ నియంత్రణ, నాణ్యమైన దిగుబడుల సాధనపై ఈ కేంద్రం నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కృషి విజ్ఞాన కేంద్రం, బారామతి శాస్త్రవేత్తలతో సాంకేతిక సహకారానికి శ్రీకారం చుట్టిన ఆర్యం కిసాన్ సెంటర్ వ్యవసాయంలో నూతన ఆవిష్కరణల్ని రైతులకు చేరువ చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఆర్యం కిసాన్ సెంటర్ పాలగిరి మరియు కృషి విజ్ఞాన కేంద్ర బారామతి మధ్య సాంకేతిక సమాచార పరస్పర సహకార ఒప్పందం జరిగినది. కడప జిల్లా కలెక్టర్ గారు చెరుకూరు శ్రీధర్ గారు మరియు కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్యరెడ్డి గారు రావడం జరిగింది. వారి సమక్షంలో కేవీకే బారామతి సైంటిస్టులు మరియు ఆర్యం కిసాన్ సెంటర్ మధ్య టెక్నాలజీ షేరింగ్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆర్యం కిసాన్ సెంటర్ని రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయడానికి రైతులకి ఓఎన్బిఏ విధానంలో పంటలు ఎలా పండించుకోవాలి, పండించిన పంటని ఎలా మార్కెట్ చేసుకోవాలి, తర్వాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సాధించాలి అన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిత్యం నడుస్తూ ఉంటుంది. కృషి విజ్ఞాన కేంద్రం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ అటాచ్మెంట్ ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ కూడా టెక్నాలజీ ఎక్స్చేంజ్తో మొత్తం ఆ ఇన్ఫర్మేషన్, ఆ రీసెర్చ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇది మన ప్రజలు, మన రైతులందరూ కూడా పూర్తిగా వాడుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నారు. ఇందాక నాన్నగారు చెప్పినట్టు, అంటే ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు, పొలాల్లోకి వచ్చి పని చేసే వాళ్ళు తక్కువయ్యారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చదువు ఎక్కువ అవుతుంది, చదువు తగ్గట్టు ఉద్యోగాలు పోతూ ఉన్నారు. అలాగే కష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఇంత కష్టపడాలనే వాళ్ళు కూడా చాలా మంది తగ్గిపోతారు. సో రైతు అయితే మన భూములు మనం చేసుకోక మానదు కాబట్టి టెక్నాలజీ